నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. హల్లెలూయా. మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు, కానీ దేవుడు యేసు ప్రభువారు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయన పూర్ణ మనసుతో తన బాహుబలము చేత ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశారు, నీకు సంతానం ఇస్తానని. అబ్రహాము బహువృద్ధుడైన ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు. దేవుడు యోసేపుకి వాగ్దానం చేశారు, నేను నిన్ను హెచ్చిస్తానని. యోసేపు ఐగుప్తులో ఉన్న దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. మీ జీవితంలో కూడా ఆశీర్వాద విషయంలో, అభివృద్ధి విషయంలో, స్వస్థత విషయంలో, మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో, సమాధానం విషయంలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దేవుని వాగ్దానము మన పట్ల నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి? మొదటిగా మనం విశ్వాసం ఉంచాలి, దేవుడు తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు అని. రెండోదిగా సహనం కలిగి, ఓపిక కలిగి ఉండాలి. దేవుడు తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఒకవేళ ఆలస్యం అవుతుంటే, కొన్నిసార్లు ఆలస్యం మన మంచికే. ఆ సమయంలో దేవుడు మనల్ని ఆ వాగ్దాన నెరవేర్పు కోసం సిద్ధపరుస్తున్నారని, అలాగే దేవుడు మనకి గొప్ప మేలు చేస్తున్నారు అని. మూడోదిగా మనం వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా తన మహిమను కనపరుస్తారని రాయబడింది. దేవుడు తన అద్భుత కార్యాలు చేసి, మీ కొరత తీర్చి, మిమ్మల్ని ఆశీర్వదించి, స్వస్థపరిచి, లేవనెత్తి, సంతోషము, సమాధానము దయచేసి దేవుడు తన మహిమను కనపరుస్తారని. దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తారని రాయబడింది. శోధనలపైన, మీరు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాలపైన, శత్రువులపైన దేవుడు మీకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తారు. ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుని దేవునికి నమ్మకంగా బ్రతకండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవ, నమ్మదగిన ప్రభువా, పరిశుద్ధుడా, యేసయ్యా ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా, మీ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం ప్రభువా. మీరు చెప్పిన మాట తప్పకుండా జరుగును అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో ప్రభువా మీ వాగ్దానాలు నెరవేర్పు దయచేయండి అయ్యా ప్రభువా. మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో, జాబ్ విషయంలో, ఆశీర్వాదం విషయంలో, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చే విషయంలో, స్వస్థత విషయంలో, సమాధానం విషయంలో, అభివృద్ధి విషయంలో ప్రభువా మీ వాగ్దానాలు ప్రభువా వారి పట్ల నెరవేర్చండి అయ్యా ప్రభువా. ఇకను ఆలస్యం లేకుండా ప్రభువా, తగిన కాలంలో ప్రభువా మీరే ప్రభువా వారి పట్ల మీ వాగ్దానాలు నెరవేర్చండి అయ్యా. మీ వాగ్దానాలు నెరవేర్పు చూడడానికి ప్రభువా వారికి తగిన విశ్వాసం దయచేయండి అయ్యా, విధేయత దయచేయండి అయ్యా ప్రభువా, సహనాన్ని దయచేయండి అయ్యా ప్రభువా. ప్రభువా మీరు తప్పకుండా మీ మహిమను కనపరుస్తారని వాగ్దానం చేశారు కదా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో వారి కుటుంబాన్ని, ఇంటిని ఆశీర్వదించి, అభివృద్ధి పరిచి, హెచ్చించి మీ మహిమను కనపరచండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచి మీ మహిమను కనపరచండి అయ్యా. అప్పులు బాధల్లో ఉన్న వారిని ప్రభువా బయటికి తీసుకొచ్చి సమృద్ధి దయచేసి ప్రభువా మీ మహిమను కనపరచండి అయ్యా. ఏ కార్యాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ప్రభువా, ఆ కార్యాలు నెరవేర్చి ప్రభువా వారి కొరతంతా తీసివేసి ప్రభువా వారికి సంతోషము, సమాధానము, నెమ్మది, విశ్రాంతి దయచేసి ప్రభువా మీ మహిమను కనపరచండి అయ్యా. అలాగే తండ్రి ప్రభువా తప్పకుండా విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభువా, వారి ఆత్మీయ జీవితంలో శోధనల పైన విజయాన్ని దయచేయండి అయ్యా ప్రభువా. ఈ లోకంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాలపైన విజయాన్ని దయచేయండి అయ్యా. వారి శత్రువుల ముందే వారిని హెచ్చించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. వారికి వ్యతిరేకంగా రూపింపబడే ఏ విధ ఆయుధము వదులుకుండా చేయండి ప్రభువా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కార్యాలు సఫలపరచునుగాక.